మంత్రులు. జయరాం లాంటోడికి సీట్ ఇచ్చిన నాకు వద్దు బాబు, నీకో నమస్కారం, నీ పార్టీ నమస్కారం అని గుమ్మం జయరాం అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలీదు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆమెను తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా ప్రకటించారు. ఎస్సీ ఎమ్మెల్యేలని లోకు చేసి టిష్యూ పేపర్ లాగా తీసి అవతల పారేస్తున్నారు వాడుకొని. బీసీఎల్ని వాడుకొని తీసేస్తున్నారు వాళ్ళు చెప్పకుండానే. సీట్లు ఇష్టారాజ్యంగా మారుస్తున్నారు. మీ అంతర్గత కుమ్ములాటలు మీరు ఇవాళ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని ప్రకటించినటువంటి స్థితిలో ఏం చేయాలో అర్థం కాక జనసేన తెలుగుదేశం ఏమన్నా గొడవలు సృష్టించి వీళ్ళిద్దరు ఎక్కడన్నా బ్రేక్ అవుతారేమో అని గోతికాడ నక్కల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కల్లాగా వీళ్ళందరూ ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయినట్టు టక 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 4-5 టీవీల ముందుకు వచ్చి మాట్లాడేశారు. నేను అడుగుతా ఉన్నా, ఏం జరిగిందని అడుగుతా ఉన్నా. ఏమన్నా మాకేమన్నా ఇబ్బందులు వచ్చినాయని చెప్పామా? పొత్తుల్లో భాగంగా 2 సీట్లు ఆయన అనౌన్స్ చేశారు, 1 సీటు మేము అనౌన్స్ చేసాం. రేపో ఎల్లుండో ఇవన్నీ ప్రకటించాల్సిన సీట్లే. మీకులాగా చీకట్లో పొత్తులు పెట్టుకొని కేసుల గురించి రాజీ పడం, రాష్ట్ర ప్రయోజనాలకు రాజీ పడం, 25 మంది ఎంపీలు ఇవ్వండి మెడలు ఉంచుతానన్నటువంటి ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసులోనో లేదంటే తన మీద ఉన్న 16 కేసుల్లోనో ఈరోజు ఎవరితో రాజీ పడ్డాడో ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. ఇన్ని వేల కోట్లు ఎలాగ అప్పులు తెచ్చారో, లక్షల కోట్లు ఎలాగ అప్పులు తెచ్చారో, ఏ విధంగా చీకటి పొత్తులు పెట్టుకొని సాధిస్తున్నారో తెచ్చుకుంటున్నారో అందరూ కూడా రాష్ట్రంలో ఎవరినైనా చెప్తారు. ఇటువంటి సందర్భంలో వీళ్ళు ఎదుట వ్యక్తుల మీద నేను చెప్తా ఉన్నా, ట్రాన్స్పరెన్సీగా ఉన్నటువంటి పొత్తు జనసేన టీడీపీ పొత్తు ఎక్కడా కూడా ఏ కల్మషం లేకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలోంచి జగన్ అనే అవినీతి పిచాచిని, అవినీతి రాక్షసుణ్ణి, అవినీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరవటమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పొత్తు. దీనికి మీరు ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావుళ్లాగా జగన్ పెంపుడు కుక్కలన్నీ కూడా బో బో అని టీవీల ముందు మరిగినంత మాత్రాన ఏమవుదో. మీకు చిత్తశుద్ధి ఉంటే కాపుల రిజర్వేషన్ మీద మాట్లాడిన కాపు నాయకులు, కాపు ఎమ్మెల్యేలు, కాపు మంత్రులు, కాపు మాజీ మంత్రులు అడగండి, నిలదీయండి జగన్మోహన్ రెడ్డిని. ఇంకా 60 రోజులే ఉంది. ఈ 60 రోజులైనా కాపులకి మేలు చేసే విధంగా ముందుకెళ్ళమని అడగమని వైసీపీ యొక్క కాపు నాయకులకి హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు ఏదో జరిగిపోయినట్టు, ఏదో 2 సీట్లు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం వింత. పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ప్రకటించడం అనేది అదొక పెద్ద అంశమా? పొత్తుల్లో ఏ పార్టీకెన్నో 2 నాయకులు కూర్చొనే ప్రకటిస్తారు. మళ్ళీ మేము ఇంకా